దేవుని యొక్క ప్రణాళికలు ఎప్పుడు గొప్పవే. కొన్నిసార్లు మనం మనకున్న వాటిని బట్టి లేదా మన జీవితంలో జరుగుతున్న వాటిని బట్టి ఇంకా చాలు అన్నట్టుగా మనం సర్ది పెట్టుకోవాలని ప్రయత్నం చేస్తాం. కానీ దేవుడు తన ప్రణాళికలు నెరవేర్చడానికి ఇప్పుడు ఇష్టపడుతున్నాయి. మనం సంసిద్ధులుగా ఉండగలిగితే, విశ్వాసంతో మనం ఆయనకి సమర్పించుకోగలిగితే, ఆయన మాటకు లోబడగలిగితే, మన ఉద్దేశాలు కాదు, మన ఇష్టాలు కాదు, కానీ సర్వశక్తుడైన దేవుడు తన ఉద్దేశాలు మన ద్వారా నెరవేర్చాలని ఆయన కోరుతున్నాడు. అందరూ బట్టే దేవుడు అన్నాడు, అబ్రహామా నువ్వు నిందారహితుడుగా నడవాలి నా ముందు అని దేవుడు అబ్రహాముకు తెలియజేసి అత్యధికముగా అభివృద్ధి చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఈ రోజు బహుశా నీ జీవితంలో కూడా కొన్ని సందర్భాల్లో నీ జీవితంలో జరుగుతున్న ప్రతికూల వాతావరణాలను బట్టి లేదా నీకు వస్తున్న శ్రమలను బట్టి కృంగిపోయి దేవుని వాగ్దానాలను మర్చిపోయి ఆయన ప్రణాళికలు మర్చిపోయి ఇంక నా జీవితం ఇలా అయిపోయింది, నా బ్రతుకిలా అయిపోయింది, దేవుడు నన్ను వదిలేశాడేమో, ఆయన నా పట్ల ఆలోచన కలిగి లేడేమో, ఆయన ప్రణాళికలు నిర్వీర్యం అయిపోయానని బాధతోనే ఉంటే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. వాక్ విత్ హిమ్ ఫ్రమ్ టుడే. ఈ రోజు నుండి దేవునితో నడవడం ప్రారంభించు.